వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి ఎట్ చందూస్ వ్లాగ్స్. వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి ఇలా పండగలన్నీ వచ్చేస్తున్నాయి కదా. బొబ్బట్లుని సాఫ్ట్గా, చపాతీ కంటే చాలా పల్చగా, పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. మేమైతే వీటిని పోలీలు అని అంటాము. ఈ పోలీలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి మీ దగ్గర ఏ కప్ ఉంటే ఆ కప్తో 1 కప్ మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, చిటికెడు సాల్ట్ వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా చపాతీ పిండి కంటే మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి మీద నుంచి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టి అట్లీస్ట్ 1 అవర్ అయినా పిండిని నాననివ్వాలి. ఈ పిండి నానేలోపు మనం ఏ కప్తో అయితే మైదా పిండిని తీసుకున్నామో అదే కప్తో 1 కప్ పచ్చిశనగపప్పుని తీసుకుని కుక్కర్లోకి వేసుకుని 2 టైమ్స్ బాగా కడిగి 2 కప్స్ వాటర్ని పోసి చిటికెడు సాల్ట్ని కూడా వేసుకుని 3 to 4 విజిల్స్ రానిస్తే పప్పు బాగా ఉడికిపోతుంది. తర్వాత ఈ పప్పులో కొంచెం వాటర్ ఏమైనా ఉంటే ఇలా వంపేసి ఒక గిన్నెలోకి వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న 1 కప్ శనగపప్పుకి 1 కప్ బెల్లంని తీసుకోవాలి. ఈ పోలీలకు ఎప్పుడు కూడా కొలతలు కేజీ లెక్కనైతే 1 కేజీ మైదా పిండికి 1 కేజీ పచ్చిశనగపప్పు, 1 కేజీ బెల్లం అలా తీసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి. నేను ఇక్కడ బెల్లంని పగలగొట్టిన తర్వాత 1 కప్ మెజర్ చేసి తీసుకుంటున్నాను. తర్వాత మనం మెజర్ చేసుకున్న బెల్లం, ఉడకబెట్టిన పప్పుని రోట్లో వేసి బాగా రుబ్బుకోవాలి. మీరు మిక్సీలో వేస్తున్నట్టయితే బెల్లంని నైఫ్తో తురిమి వేసుకున్నారంటే ఈజీగా మిక్సీ అయిపోతుంది. నేను పర్టిక్యులర్గా పచ్చళ్ళు, బొబ్బట్లు, గారెలు ఇలాంటివి చేసుకునేటప్పుడు మిక్సీ జార్లో పట్టేస్తూ ఉంటుందనే ఈ రోలుని కొనుక్కున్నాను. ఇలా రుబ్బుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది కొంచెం జారుగా అయిపోతుందన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకుని మనం రుబ్బుకున్న పూర్ణంని కూడా వేసి లో ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా కలుపుతూ ఇలా గట్టిపడేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పూర్ణం పచ్చివాసన పోయి నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఇలా పూర్ణంని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ కంప్లీట్గా చల్లారనివ్వాలి. తర్వాత పూర్ణంని ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న మైదా పిండి ఇప్పుడు బాగా నానిపోయి ఉంటుంది కదా. ఈ పిండిని 5 to 6 మినిట్స్ ఇలా కలిపితే స్టిక్కీగా లేకుండా అయిపోతుంది. ఇప్పుడు మైదా పిండిని తీసుకుని ఇలా చేత్తో స్ప్రెడ్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న పూర్ణంని కూడా ఇందులోకి పెట్టేసి ఇలా మైదా పిండిని కొద్ది కొద్దిగా పైకి అంటూ మనం తీసుకున్న మైదా పిండిలో సగం బయటకు తీసేయాలి. అప్పుడే మనకు పోలీలు పల్చగా వస్తాయి. తర్వాత ఇలాంటి శారీ కవర్ని కానీ లేదా అరిటాకుని కానీ తీసుకుని కవర్కి ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుని మనం చేసుకున్న ఉండని కూడా పెట్టేసి ఈ ఉండ మీద నుంచి ఇంకొక 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఇంకొక కవర్తో క్లోజ్ చేసి ఇలా ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా బొబ్బట్లుని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పోలీలు ప్రిపేర్ చేసుకున్నప్పుడు స్టఫింగ్ బయటకు వచ్చినట్లుగా అనిపిస్తుంది కానీ అలా బయటకి ఏం రాదు. పోలీలు పల్చగా రావాలంటే ఎప్పుడు కూడా మనం కలుపుకున్న మైదా పిండి, పూర్ణం 2 ఒకే కన్సిస్టెన్సీలో ఉండాలి. ఒకటి జారుగా ఉన్నా ఇంకొకటి గట్టిగా ఉన్నా కూడా పోలీలు సరిగ్గా కుదరవన్నమాట. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకున్న పోలీలను మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకుని 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా బొబ్బట్లు కాల్చుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి వేసేయకుండా విడివిడిగా వేసుకోవాలి. లేదంటే వేడి మీద ఒకదానికొకటి అతుక్కుపోతాయి.
చల్లారాక కావాలంటే ఒకదాని మీద ఒకటి వేసినా కూడా అతుక్కోవు. ఇలా గనక బొబ్బట్లు ప్రిపేర్ చేసుకున్నాకంటే చాలా సాఫ్ట్గా పల్చగా వస్తాయన్నమాట. చపాతీ కంటే ఇంకా పల్చగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అస్సలు వెగటనేదే ఉండవన్నమాట. చల్లారాక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 5 days దాకా ఫ్రెష్గా ఉంటాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి రాధి అట్ చందూస్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.